హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండితో హెల్దీగా బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ వైజ్గా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి ఎంత గుల్లగా చక్కగా చాలా బాగా వస్తాయి. ఈ గోధుమ పిండితోటి నూనెతోటి బటరు అవి కూడా ఏం అవసరం లేదండి. మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోటే టేస్టీగా హెల్దీగా బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు పంచదారనైతే మిక్సీ పట్టుకోవాలండి, పొడి చేసుకోవాలి. అలా పొడి చేసుకున్న పంచదార పొడిని ఒక కప్పు తీసుకోవాలి. కప్పు పంచదార పొడికి కప్పు నూనె అయితే పడుతుందండి. అయితే నేను ఇప్పుడు ఒక అరకప్పు ముందు వేసి ఇంకో అరకప్పు తర్వాత వేస్తున్నాను. మీకు వీడియో మొత్తం చూస్తే ప్రాసెస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి బాగా ఈ ఆయిల్ పంచదార పౌడరు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. చక్కగా క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కానివ్వండి, నెయ్యి కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక కప్పు పంచదార పొడికి కప్పున్నర గోధుమ పిండి, కప్పున్నర గోధుమ పిండిని చక్కగా ఇలా జల్లెడ పట్టేసుకొని దీంట్లోనే ఒక చిటికెడు ఉప్పు, ఒక అర స్పూను బేకింగ్ పౌడర్ ఇవి కూడా వేసేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా మనం వేసిన ఆయిల్ గోధుమ పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీంట్లోనే ఒక అర స్పూను వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. వెనిలా ఎసెన్స్ లేదనంటే యాలకుల పొడైనా వేసుకోవచ్చు. ఇది మంచి ఫ్లేవర్ కోసము, అది ఆప్షనల్ మాత్రమే. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చూసారు కదండి, చెప్పాను కదా ఇందాక అరకప్పు ఇందాక యూజ్ చేశాను, అరకప్పు ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ అరకప్పు ఆయిల్ వేసుకొని ఈ పిండంతా చక్కగా కలిపేసుకోవాలి. చక్కగా సాఫ్ట్గా ఎంత బాగా మెత్తగా వస్తుందన్నమాట. అలా చేతితోటి కలిపేసుకొని దీన్ని ఒక పక్కకు పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని, నేను ఇడ్లీ పాత్రలో చేస్తున్నానండి బిస్కెట్స్. లేదు అనంటే వేరే ఏదైనా ప్లేట్స్లో అయినా కూడా మీరు బేక్ చేసుకోవచ్చు. మేము ఓవెన్ అట్లాంటివి ఏం వాడట్లేదు అనమాట. స్టవ్ మీదే చక్కగా ఇట్లా అల్యూమినియం ఇడ్లీ రేకులు ఉంటాయి కదండి, దాంట్లోనే ఒక్కొక్క రేకుకి చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకొని అన్నిటికీ ఇప్పుడు పిండి ముద్దని ఒక్కొక్క బాల్ లాగా చేసుకొని చక్కగా అరచేతిలో పెట్టుకొని అలా ఒత్తుకోవాలండి. మనకు నచ్చిన షేప్లో ఇష్టమైన విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. నేను రౌండ్గా చేసేసి దీనిపైన ఒక డబ్బా మూత, చిన్న డబ్బా మూత ఉంటే దాంతో ఇలా ఘాట్లు పెడుతున్నాను. అది షో కోసం మాత్రమే. అలా బాగుంటుందని నేను అలా డిజైన్ చేశాను. మీకు వేరే విధంగా ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గానైనా అలా బేక్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, అలా పిండి ముద్దను తీసుకొని బాల్ లాగా చేసుకొని అరచేతిలో వేసుకొని ఒత్తుకోవాలన్నమాట. మందంగానే ఉంచుకోవాలండి, మరి పల్చగా ఒత్తుకుంటే గట్టిగా అయిపోయి బాగోవన్నమాట. కొంచెం మందంగా ఉన్నప్పుడే చక్కగా బేక్ అవి మంచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మిగతా అంత పిండి అంతటిని కూడా అలాగే చేసుకొని అన్ని రేకులలో పెట్టేసుకోవాలి. అయితే ఇప్పుడు స్టాండ్ తీసుకొని, స్టాండ్ అడుగు రేకు వరకు తీసుకోవద్దండి, అడుగు రేకులో పెట్టద్దు, పిండి మాడిపోతుంది. కాబట్టి సెకండ్ రేకు నుంచి అన్నిట్లలో అరేంజ్ చేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో చేతిలో ఒత్తుకుంటూ బాటిల్ మూతతో అలా ఘాట్లు పెట్టుకుంటూ మిగతా అన్నిటిని కూడా అలాగే రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన వాటన్నిటిని ఒక ఇడ్లీ పాత్రలో తీసుకొని ఆయిల్ దాంట్లో
నీళ్లు కానివ్వండి, ఇసుక ఇట్లాంటివి ఏమీ వేయాల్సిన పని లేదండి. చక్కగా అలా ఉత్తిగా పెట్టేస్తే సరిపోతుంది. ఇలా స్టవ్ వెలిగించుకొని సిమ్లో, అస్సలు హైలో పెట్టద్దండి, సిమ్లో ఒక 30 to 40 minutes బేక్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా బేక్ అయిపోయాయి మన బిస్కెట్స్. ఇవి వేడి మీద తీయకూడదండి, బాగా చల్లారనివ్వాలి. అలా బయట తీసేసి కాసేపు బయట ఉంచేసేయాలన్నమాట, అన్నిటిని సెపరేట్ చేసేసి. చూసారు కదండి, చాలా ఈజీ ప్రాసెస్. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.